హలో ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. జబర్దస్త్ షోకి అనసూయ మాస్టర్ స్ట్రోక్. అవమానించినందుకు అలా పగ తీర్చుకున్న స్టార్ యాంకర్. అనసూయ ఇచ్చిన స్ట్రోక్కి జబర్దస్త్ షో విలవిలలాడుతుంది. ఈ లెజెండరీ కామెడీ షో కోలుకునే పరిస్థితి లేదు. ఒకప్పటి టాప్ షో రేస్లో వెనుకబడింది. యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ యాంకర్ అనే ట్యాగ్ వదిలించుకోవాలని అనసూయ గట్టి ప్రయత్నం చేస్తుంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని కుండబద్దలు కొట్టింది. అందుకు కారణాలు కూడా చెప్పింది. టీఆర్పీ కోసం మేకర్స్ వేస్తున్న పిచ్చి స్టంట్స్ నాకు నచ్చడం లేదు. అవి ఎప్పటికీ కొనసాగేవే. కాబట్టి ఇకపై నేను యాంకరింగ్ చేయను అన్నారు. 2022లో అనసూయ జబర్దస్త్ నుండి బయటకు వచ్చింది. ఇతర కమిట్మెంట్స్ కారణంగా జబర్దస్త్కి టైం ఇవ్వలేకపోతున్నానని చెప్పింది. నిజానికి అసలు విషయం వేరు. యాంకర్స్ని కూడా స్కిట్స్లో ఇన్వాల్వ్ చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా స్టార్ కమెడియన్ హైపర్ ఆది లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సెటైర్లు వేస్తుంటారు. కోపం వచ్చినా బయటపడే పరిస్థితి లేదు. తనపై జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్కి పాల్పడ్డారని అనసూయ ఓపెన్గానే చెప్పింది. అనసూయకి హార్ట్ చేయకుండా ఉపయోగించుకుంటే మల్లెమాలకు నష్టం జరిగేది కాదు. తనపై హద్దులు దాటి జోక్స్ వేస్తూ విసిగించినందుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది అనసూయ. జబర్దస్త్ వదిలేశాక పరిస్థితి దిగజారింది. అప్పటికే కొందరు స్టార్స్ వీడారు. అనసూయ వెళ్ళిపోవడం మరింత కుంగదీసింది. అనసూయ గ్లామర్కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. ఆమె కోసం పడిసచ్చే జబర్దస్త్ ఆడియన్స్ ఉన్నారు. ఆమె స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. అనసూయ జబర్దస్త్ వీడాక రష్మి గౌతమ్ ఆ స్థానంలోకి వచ్చింది. అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావుని తెచ్చారు. ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్లో ఉంది. ఆమెకు భాష రాదు. కామెడీ టైమింగ్ అంతంత మాత్రమే. ఆమె వలన కొత్తగా ఒరుగుతున్న ప్రయోజనం లేదని తెలిసిపోయింది. అందుకే ఇటీవల తప్పించారు. సౌమ్యారావు స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ని తెచ్చారు. సిరి పొట్టి బట్టల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆదరణ అంతంత మాత్రమే. రష్మి మాత్రమే అనసూయ స్థానాన్ని కొంతమేర భర్తీ చేయగలదు. ఏది ఏమైనా మల్లెమాలకు అనసూయ ఇచ్చిన దెబ్బ గట్టిగా తగిలింది. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.